ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 12న గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు కార్యక్రమం నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఒకరోజు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఉదయం సెషన్లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, సంక్షేమ పథకాల అమలు పై వివరాలు తెలియజేస్తారు. మధ్యాహ్నం సెషన్లో బాల్య వివాహాలు, రోడ్డు భద్రత, సామాజిక సమస్యలు, పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ చట్టాలపై అవగాహన కల్పించనున్నారు. జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్లానింగ్ సెక్రటరీ ఈస్ కోఆర్డినేట్స్ పర్టికులర్ ప్రోగ్రామ్. మిగతా వివరాలు ఏదంటే వాళ్ళు తెలియజేస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే మెల్లకు తెలిసినట్టుగా ఇట్స్ లైక్ దిస్ ఆఫర్ గ్రామ పంచాయత్ సర్పంచ్ అంతా కూడా ఎన్నికలు పూర్తి చేసుకుని వాళ్ళలో జాయిన్ అయ్యారు. అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా పూర్తి చేసుకుని వార్డ్ మెంబర్స్ కానీ లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ వీరంతా కూడా వారు చేసుకోండి. అది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. సో దట్ ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి, ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వారికి అర్థమవుతుంది. ఈ లోకల్ బాడీస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అది కూడా అర్థమవుతుంది. ప్లస్ ఈ 99 days ప్రోగ్రామ్ లో ఏం చేయబోతున్నారు కూడా వాళ్ళకి తెలుస్తుంది. దీనిలో స్కూల్స్, అంగన్వాడీస్, సబ్ సెంటర్స్, పిఎల్సీస్, అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా వేరే కమ్యూనిటీ హాల్స్ ఏమైనా సరే ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్లేసెస్ లో కూడా ఒక శుభ్రత ఉండాలని జరిగే మంచి జరగకపోగా నెగిటివ్ ఫీడ్బ్యాక్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం పరిమితి కార్యక్రమంలో 5 ఏళ్ళ అరేంజ్మెంట్స్ కూడా చేసి బడ్జెట్స్ కూడా మేము అన్ని అప్రూవల్ అండ్ ఎలా మీకు ఏమేమి ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా బిఫోర్ ఆఫ్టర్ క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ప్రతి పంచాయత్ సెక్రటరీ బిఫోర్ పంచాయత్ బిల్డింగ్ ఇట్లా ఉంటాయి, రోడ్లు ఇట్లా ఉంటాయి, డ్రైన్లు ఇట్లా ఉంటాయి, ఇక్కడ ఉన్న క్రీడా ప్రాంగణం ఇట్లా ఉంటాయి, ప్రగతి వనం ఇట్లా ఉంటాయి, ఇవన్నీ ఇట్లా ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు ఇది ఇక్కడితో ఆగిపోతూ మీరేదో పైన తూతు మంత్రంగా చేస్తామంటే దెర్ విల్ బి ర్యాండమ్ చెక్స్ బై స్టేట్ గవర్నమెంట్. దెర్ విల్ బి ఏదైనా స్కూల్కి, ఏదైనా వేరే ఇన్స్టిట్యూషన్స్కి ట్రైబల్ డిపార్ట్మెంట్ పైన, కలెక్టరేట్ పైన ఉన్నదానికి, లేకపోతే డివిజనల్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, దేనికైనా తహసీల్దార్ ఆఫీస్కి అనేది ఆ మెటీరియల్ ఫైనలైజేషన్ స్టేట్ నుంచి వచ్చేది అవన్నీ ప్రింట్ చేసి వాళ్ళకి ఇవ్వడము. 3 వాళ్ళకి ప్యాడ్, పెన్ను అట్లాంటివి ఏమైనా ఉంటే అది ఇవ్వడము. 4 అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని పిలవడము, సర్పంచ్లను పిలవడము, కౌన్సిలర్ని పిలవడము. 5 మనము ఇచ్చే పీపీటీలు అన్నీ తయారు చేసి పెట్టడము, ఏమేమి పీపీటీలు ఇస్తున్నారు, ఎవరెవరు ఇస్తున్నారు అన్నీ తయారు చేసి పెట్టడం. 6 ఒక మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ చేసుకోవడము, ఇనాగరల్ ప్రోగ్రామ్ కావచ్చు. దాని తర్వాత ఎవరెవరు స్పీకర్స్ ఉంటారు, ఎవరెవరు మాట్లాడతారు, ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రాము చేసుకోవడము. ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ సంబంధించినంత వరకు అన్ని పీపీటీలు చేసుకొని అక్కడ డిస్ప్లే చేసుకొని వాళ్ళకి కనబడేటట్టు చేసుకోవడము. ఇవన్నీ కూడా 700-2800 వరకు ఉంటాయి. అన్ని బిల్డింగ్స్కి ఒక డాక్యుమెంటేషన్ ఉండాలి, అన్ని రోడ్స్కి గిట్స్కి డాక్యుమెంటేషన్ ఉండాలి, డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఒక డాక్యుమెంటేషన్ ఉండాలి. అది ప్రాపర్గా అందరు మెయింటైన్ చేసుకోవాలి. అండ్ 10 థీమ్స్కి సంబంధించి మీకు క్లియర్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చింది. ఆ క్లియర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. దాంట్లో నుంచి విజిబుల్ రిపోర్ట్ రావాలి. అవన్నీ కూడా మన డాక్యుమెంటేషన్లో ఉంటాయి. ర్యాండమ్ విజిట్స్ ఉంటాయి, ర్యాండమ్ చెక్స్ ఉంటాయి. మన దగ్గరనే కాదు, సీనియర్ ఆఫీస్ నుంచి, అక్కడి నుంచి స్టేట్ నుంచి కూడా ఉంటాయి. సో అక్కడ మీరు ఏదో తూతుమంది యాక్షన్ ప్లాన్కి సంబంధించి అగైన్ 99 days యాక్షన్ ప్లాన్ మీద అన్ని డిపార్ట్మెంట్స్ కాకుండా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ కూడా నేను రివ్యూ తీసుకుంటాను. వాళ్ళు 99 daysలో ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది. అది ఒకటి. సెకండ్ కమ్ టు ఈ 12th ప్రోగ్రామ్ రోజు నడుస్తుంది కాబట్టి దానికి అన్నిటి కూడా ర్యాండమ్ మనము డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా చేయాలి. స్టేట్ నుంచి అది ప్లస్ జిల్లా నుంచి కూడా ర్యాండమ్ చెక్స్ ఉంటాయి. మా విలేజ్ స్పెషల్ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే కాదు, 15 తర్వాత కూడా వచ్చి చెక్ చేస్తూ ఉంటాము. సో అందరూ కూడా అంగన్వాడీస్, లేకపోతే సబ్ సెంటర్స్, స్కూల్స్, అన్నీ కూడా హాస్టల్స్, అన్ని హాస్టల్స్ కూడా, అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సబ్ స్టేషన్స్, ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఏ గవర్నమెంట్